విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. తేజస్విని కర్నూలు నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఇంతవరకు చేయని వారు కొత్తగా ప్రారంభించవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. అంటే బహుశా ఈ ప్రశ్నకి అనుమానం ఏమిటి అంటే, మనకి ఆంధ్రదేశంలో తెలుగునాట ఎక్కువగా నోములు నోచుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆషాఢ మాసంలో అమ్మాయి ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది, అందుకని చెప్పి ఆషాఢ బట్టి అని మగవాళ్ళకి ఇచ్చేవారు పిల్లలకి వెనకటి రోజుల్లో. శ్రావణ మాసంలో పూజ చేసుకుంటూ కనుక శ్రావణ బట్టి. అలాగే మనకి కొన్ని సాంప్రదాయాల్లో నోములు నోచడం ఇన్నేళ్ళు, ఏదో 3 శ్రావణ మాసాలు లేదా 7 ఇలా చేసుకుంటారు. ఇలాంటివన్నీ మనకి అలవాటైపోయి ఉంది కనుక కొందరిళ్లలో అలవాటు లేదు. ఇది కొందరిళ్లలో అంటే చాతుర్వర్ణాల్లో తీసుకున్నప్పటికీ కొందరికి ఆనవాయితీ ఉంది, కొందరికి ఆనవాయితీ లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ప్రపంచమంతా చాలా దగ్గర అయిపోయిన కారణం చేత ఆ ఆచారాలు ఇక్కడికి ఈ ఆచారాలు ఇక్కడికి ఓదాంతోటి కలిసిపోయి చేగోడీలు ప్లేట్లో పెట్టుకు చేతితోడు తినడానికి బదులుగా స్పూను ఫోర్కోతోడు తినడం అలవాటైనట్టుగా కొన్ని ఆచారాలు కలిసిపోయి ఏది ఎక్కడదో ఎవరికి తెలియకుండా పోయింది. అలాంటి వాటి వల్ల బహుశా ఈ అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో, బహుశా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనూ ఈ ఆచారం లేదేమో. చటుక్కుని వేరే కుటుంబంలోకి వెళ్ళేది వాళ్ళ ఇంట్లో ఆచారం ఉండి ఉండొచ్చు, అంచేది ఆనవాయితీ లేదు. ఇలాంటిది ఏమైనా వచ్చి ఉండవచ్చును, అయినా దోషమేం లేదమ్మా. ఆచారం అన్నది పెద్దలంతా పాటిస్తూ వచ్చారు, దాంట్లో మంచి ఉంది, మనం తీసుకుందాం అంతే తప్ప అయ్యో ఇన్నాళ్ళు మా ఇంట్లో లేదండి ఇప్పుడు మొదలు పెడితే ఏమన్నా అవుతుందేమో, ఏమీ కాదు, శుభం జరుగుతుంది. ఎంచేత ఆరాధన చేయడం అన్నది మన క్షేమం కోసం. ఆరాధన అక్కడ ఇంకోతోటి జరిగింది, మన ఇంట్లో లేదు, అది మనం ఆచరిస్తాం. దాంట్లో వేరే కొత్తవన్నీ చేర్చకూడదు. ఆ పద్ధతి ఎలా చేశారు దాన్ని ఉంచచ్చు. అంచేత కొత్తగా ఆరాధన చేయడం అంటూ ఏం లేదమ్మా. ఆరాధన నిత్యము చేస్తుంటాం. అంటే నోములు వ్రతములు పట్టడాలు వాయినాలు ఇవ్వడాలు ఇలాంటివి అలవాట్లు ఏమో కొత్తగా చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అనుమానం అయ్యి ఉండొచ్చు. దోషమేం లేదమ్మా. భగవదారాధనకి ఈ నియమాలు అలాంటివి ఏమీ లేవు, ఎలాగైనా చేయొచ్చు. సందర్భం వచ్చింది కనుక సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలో అంతరార్థం అది. గొల్ల పిల్లలు వ్రతం చేశారు, అక్కడ వాళ్ళేం రవ్వకేసరి ప్రసాదం పెట్టలే, సద్దన్నం తెచ్చుకున్నారు, ఇంత ముద్ద తీసి ప్రసాదం ఉన్నారు వాళ్ళు, అది చేసింది. అందుకని రాజుగారు తీసుకోలే, అదే జీడిపప్పు అది ఉంటే పుచ్చుకుని ఉండేవాడు మహానుభావుడు. ఆ అంతరార్థం అది. అంటే వ్రతాలు చేసేటప్పుడు కొత్త పాత అని ఉండదు, మనకి అలవాటు ఉందా లేదా అంటే దాన్ని ఆ పద్ధతి కోసం స్వీకరించవచ్చు. దాంట్లో దోషమేమీ లేదు, హాయిగా చేసుకోండమ్మా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి తేజ రాస్తున్నారు. లక్ష్మీదేవికి 2 పక్కల ఏనుగులు ఉండటంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మా, చాలా సున్నితమైన అంశాన్ని మీరు చాలా ఎత్తారు, కానీ దీనికి ప్రమాణం ఉంది. ప్రమాణం ఉందనే పేరుతో ప్రమాదం మాత్రం తెచ్చుకోవద్దు. మనకు కావాల్సింది ప్రమోదం గనక. ఎందుకంటే మనం పొద్దున్నే లేవగానే ఏ ధ్వనులు వినాలి అన్నది మనకి శాస్త్రము చెప్పింది. పక్షుల కూతలు వినాలి, అవక్రంద దక్షిణతో భద్రవాది శకుంతే ఋగ్వేదం చెప్పింది. పక్షి కూతలు వినాలి, లేదా ఆవు రంకెలు వినాలి, ఆవు అంబారవాలు వినాలి, లేదు కోకిల గానం వినాలి. అలాగే ఏనుగు ఘీంకారము, గుర్రము హేష వింటే మంచిది అన్నారు. మీరు ఎప్పుడైనా కొంచెం దక్షిణాది దేవాలయాలు వెడితే పొద్దున్నే సుప్రభాతం చదివిన తర్వాత కానీ అక్కడ ఏనుగుని ఆవుని గుర్రాన్ని నిలబెడతారు. గుర్రము హేష, అంబా అనే ఆవు ధ్వని, ఏనుగు ఘీంకారం అయిన తర్వాత తలుపులు తీస్తారు. అందుకనే లక్ష్మీదేవికి పేరేమిటి, హస్తినాద ప్రబోధిని. దానికి వ్యాఖ్యానం చేస్తూ పెద్దలు అంటారు, అమ్మవారి ఆగమనాన్ని సూచించడం కోసం ముందు ఏనుగులు వస్తాయిట. అంతేకాదు ఆండాళ్ అంటారే చూడి కొడుతున్నాచ్చారు, ఆవిడ కలగందిట, చెలి 1000 ఏనుగుల సంబరంతో రంగనాథుడు వచ్చి నా చేయి పట్టుకున్నాడే అంటూ ఒక 12 పాశురాలు వారణం ఆయిరం అంటారు. అంటే భగవంతుడు వస్తున్నాడని చెప్పడానికి, అమ్మవారు వస్తున్నారని చెప్పడానికి గుర్తుగా ఏనుగుల ఘీంకారవాలు. ఇందుకని చెప్పి అమ్మవారికి 4 ఏనుగులు 8 ఏనుగులు నిలబడతాయని మంకర సంహిత సౌర సంహిత చెప్పి, అది చాలా పెద్ద కథ. ఈ 2 ఏనుగులు కాదు, 2 దేవతలు, మోహము మదము అనే దేవతలు. వీళ్ళిద్దరూ అమ్మవారికి లొంగిపోయారు. వచ్చి అమ్మవారికి
వచ్చి ఏనుగుల రూపంలో అభిషేకం చేస్తున్నారు. 2 బంగారు పాత్రలు ఉన్నాయి. దాంట్లో ఆశ, ప్రీతి అనే బంగారు పాత్రలు. అదేమో మోహము, మదము, ఆశ, ప్రీతి. మరి దీంట్లో నీళ్ళేమిటి అంటే తుష్టి అన్న నీటితోటి అమ్మవారికి అభిషేకం చేస్తాయని చెప్పి మనకి సౌర సంహిత ఇలాంటి సంహితలు చెప్పాయి. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని ఆధారం చేస్తే మనకొచ్చే సంపద వల్ల మనకి మోహము ఉండకూడదు, మదం ఉండకూడదు, ఆశ, ప్రీతి ఉండొచ్చును. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. దానికి ప్రీతి తోడవ్వాలి, అంటే 10 మందికి ఉపయోగించాలి అన్న భావన ఉండాలి. అప్పుడు మనకు కలిగేది ఏమిటి? తుష్టి. తుష్టి కలిగిందంటే ఆర్ద్రత కలుగుతుంది. ఇంత చెప్పడానికి ఆగమశాస్త్రంలో ఏర్పాటు చేసింది. వెంటనే మా అమ్మాయి అడగచ్చును, ఏమని చెప్పి, మరి ఏనుగులు పెట్టకపోతే ఎలాగండి? ఏమీ లేదమ్మా, 2 పక్కల మళ్ళీ 2 పసుపు గౌరమ్మలను పెట్టండి. మనకి పసుపుతో ఎన్ని రకాల పద్ధతులు చెప్పారో హాయిగాను. అంచేత ఏనుగులుగా భావించండి, ఫలితాన్ని అనుభవించండి. లేదా సురభి ఆవు బొమ్మగా అనండి, లేదా కల్పతరువు పెట్టండి. ఉన్నాయి మనకి క్షీరసాగరంలో వచ్చిన రకరకాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఇది మనకి క్షీరసాగరంలో వచ్చిన అమ్మవారిని అభిషేకించే ఆ ఏనుగులని చెప్పి ఆ వర్ణన కూడా ఉంది. ఇది అంతరార్థము. అంటే సంపాదించేటప్పుడు మదముతో, మోహముతో సంపాదించాలి, ఆశతో, ప్రీతితో అందరికి ఇవ్వాలి, అప్పుడు దృష్టి కలుగుతుంది. ఇది చెప్పడం అన్నమాట దానికి అంతరార్థము. అందుకని అమ్మవారిని గజలక్ష్మి అని అంటారు ఆ రూపాన్ని. ఇది అంతరార్థం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి పూర్ణిమ రాస్తున్నారు. శ్రావణ మాసంలో ఆడపడుచులు తప్పనిసరిగా పుట్టింటికి వెళ్ళి రావాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రావణ మాసంలో ఆడపడుచులు పుట్టింటికి వెళ్ళి రావడం అన్నది ఒక చిన్న చమత్కారమైన సామాజిక అంశం. అది పుట్టింటికి శ్రావణ మాసంలో వెళ్ళడంలో అంతరార్థం ఏమిటి అంటే, అమ్మాయికి పెళ్ళి అయ్యేటప్పుడు వేదమంత్రంలో ఒక ఆశాసనం ఉంది. చాలామంది బానిసగా వెడుతోంది ఇలాంటివి పత్రికల్లో రాసేస్తుంటారు. అది చెప్పలే. సామ్రాజ్ఞీ భవశ్వశ్రే, సామ్రాజ్ఞీ భవశ్వశ్రాం, సామ్రాజ్ఞీ భవననాందరి. అమ్మాయి నువ్వు ఇంటికి వెడుతున్నావే, అక్కడ సామ్రాజ్ఞివి, అత్తగారికి అధికారిని నువ్వే, మామగారికి కూడా, ఆడపడుచుకు కూడా నువ్వే అధికారినివి. నీ మరిది గారు సైన్యాధ్యక్షుడు సుమా, అందరూ క్షేమంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? శ్రావణ మాసంలో అమ్మాయి ఇక్కడ ఆ కోడలు శుభకార్యం జరుపుకుంటోంది, అదే పూజలు చేస్తోంది. ఆ పూజలు చేస్తుంటే దాంట్లో తన భాగంగా కూడా రావడానికి ఆడపడుచు రావడం, పిల్లలతో రావడం, ఇదంతా ఒక విశేషం. అంటే సామాజికంగా ఉండే ఒక బంధము ఏర్పడడానికి. ఎందుకని? ఆషాఢ మాసంలో భర్తకి దూరంగా ఉంది. ఆ సమయం లోపల తట్టుకుని ఏవో మాటలు ఇంకోటే ఇచ్చుండొచ్చు, భేదాలు వచ్చి, ఇవి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు శుభ్రంగా లక్ష్మీ ఉత్సవాలన్నీ చేసుకుంటూ ఉంటే ఇంటి ఆడపడుచు వస్తే మరీ విశేషం కదా. గృహప్రవేశం జరుగుతోంది, అబ్బాయే కట్టుకున్నాడు ఇల్లు, కానీ వాళ్ళే వెళ్ళొచ్చు కదా. కానీ ఆడపడుచు ఆ పూర్ణ కుంభం తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇలాగా ఆడపడుచుకి అంటే ఇంటి అమ్మాయికి ఇచ్చిన గౌరవం ఆ రోజుల్లో అది పద్ధతి. అలాగే ఈ అమ్మాయి అక్కడికి పెడుతుంది అంటే ఈ నెలలో ఇక్కడికి వెళ్ళారు, ఇంకోసారి అక్కడికి పెడతారు. ఈ రాకపోకల వల్ల బంధములు ఏర్పడి, అంటే లక్ష్మీదేవికి ఉన్న సోదరుడు చంద్రుడు ఉన్నాడే, చంద్రుడిని మనం ఎంత ప్రేమగా పిలుస్తాం? చందమామ అంటాం. ఎంత ప్రేమో మరి లక్ష్మమ్మ తల్లి అంటాం మనం, లక్ష్మీదేవి అంటాం మనం. అక్కడ అమ్మను అమ్మ అనకల్లా, అతన్ని మాత్రం మామ అంటే ఆవిడకి ఎంత ఆనందం, అది విశేషం. ఈ బంధములు ఏర్పరచడం కోసం మన ప్రాచీనుడు ఏర్పరిచింది శ్రావణ మాసం వెళ్ళి రండి, ఒకసారి పుట్టింటికి వెళ్ళండి అని చెప్పడం ఉద్దేశం అనమాట. అంటే కలిసి ఉండడానికి సంకేతంగా చెప్పారు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.